నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఈ మధ్య కాలంలో చూస్తే పిల్లలు, పెద్దవాళ్ళు గానీ, టీచర్స్ కానీ పిల్లల్ని ఏమన్నా అన్నా వెంటనే హర్ట్ అయిపోతున్నారు. హర్ట్ అయిపోయి వాళ్ళని గాయపరుచుకోవడం కానివ్వండి, ఇంట్లోంచి పారిపోవడం కానివ్వండి, ఏకంగా సూసైడ్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో, ఎందుకిలా తయారయ్యారు? అంటే పిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళిద్దరిట్లో ఎవరైనా కౌన్సెలింగ్ తీసుకోవాలంటారా? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ జ్యోతి గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం 10th క్లాస్ పిల్లలు కానివ్వండి, లేదంటే స్కూల్ ఏజ్ పిల్లలు కానివ్వండి, స్కూల్‌కి వెళ్ళి స్కూల్‌లో టీచర్స్ ఏమన్నా అన్నా గూడా ఊరికే హర్ట్ అయిపోవడం, స్కూల్ నుంచి వెళ్ళిపోవడం, పారిపోవడం, లేదంటే ఇంటికొచ్చాక ఇదే విషయం పెద్దవాళ్ళు అడిగితే, చదవట్లేదని అడిగితే, ఏదైనా అడిగితే ఊరికే హర్ట్ అయిపోతున్నారు. అంటే అన్ని మనసుకు తీసుకుంటున్నారు. సో, ఎందువల్ల అంటారు అసలు? అంటే పిల్లల్ని నేను ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, మనము ఒక డైలాగ్ ఉందమ్మా. 'ప్రకాష్ రాజ్' గారు ఒక సినిమాలో 'కొత్త బంగారం లోకం' అసలు మిమ్మల్ని ఎలా పెంచాలి? ఫ్రీడమ్ ఇస్తే ఒకలాగా పాడైపోతున్నారు. కొంచెం సిస్టమేటిక్‌గా పెడితే మాకంతా డిప్రెషన్ వచ్చేస్తుంది, ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయని ఇంకొకలాగా పాడవుతున్నారు. హాస్పిటల్ తిరగడము. అంటే ఎలా పెంచాలి? ఇదివరకు ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేవి. ఉమ్మడి ఫ్యామిలీస్‌లో బాబాయిలు, అత్తయ్యలు తప్పు నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు. మళ్ళీ వాళ్ళని మందలించడము, దగ్గర తీసుకోవడము, ఆళ్ళు ఎత్తుకొని తిరగడము అది ఉండేది. ఇప్పుడు ఏంటి అనంటే మన ఫ్యామిలీస్‌లో చూసుకుంటే ఒక ముగ్గురు, నలుగురు అంతే. ఒక పిల్ల లేదా ఇద్దరు అంతే కదా అంతే. మనకిప్పుడు ఉంటున్నది. అనంగానే వాళ్ళని అపురూపంగా చూసుకోవడం ఒకటి మొదలైపోయింది. చూసుకొని ఏమీ అనొద్దు. భర్త అంటుంటే భార్య అడ్డం పడడం, భార్య అంటుంటే భర్త అడ్డం పడడం. అంటే పాంపరింగ్ ఎక్కువైందని నేను ఒకటి అనుకుంటున్నాను. అంతే కాకోకుండా ఇంకా వీళ్ళకి ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి పంపించిన పేరెంట్స్ 24 గంటలు వాళ్ళతో ఉండరు కదమ్మా. పొద్దున 9కి వెళ్ళిన పిల్ల సాయంత్రం 5కో 6కో ట్యూషన్స్ ఉంటే 7, 8 కూడా కావచ్చు. వీళ్ళు మధ్య మధ్యలో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇంక ఎలాగ పెంచితే వీళ్ళని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. నేనేమంటానంటే నా చిన్న సజెషన్ ఏమంటే, పేరెంట్స్ మ్యాక్సిమం చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా ప్యాంపరింగ్ ఎక్కువైందంటే బాగా చూసుకుంటున్నట్టే కదా. పిల్లలు కూడా ఆ మెచ్యూరిటీ వచ్చేలాగా పేరెంట్సే కౌన్సిలింగ్ ఇవ్వాలి. సాయంత్రం ఒక గంట కూర్చోండి. పొద్దున్నుంచి జనరల్గానే మాట్లాడండి. ఏం చేసావు, సైన్స్ క్లాస్లో ఏమైంది, మ్యాథ్స్ ఎలా చేసావు, లంచ్లో ఏంటి, ఒక అరగంట 20 నిమిషాలు పిల్లలకి టైం ఇవ్వండి. చెప్పండి ఇది మంచి, ఇది చెడు, ఇది బ్యాడ్ టచింగు, ఇది ఇట్లాగా ప్రపోజ్ చేస్తే 5th క్లాస్ నుంచి లవ్లు ఏంటమ్మా, 4th క్లాస్ నుంచి ఏంటమ్మా, ఇది ఎంత విధంగా కాపాడుకున్నా ఇది చాలా పెద్ద ఇది అవుతా ఉంది. అందుకనే మనం ఏం చేయాలంటే పిల్లలకి పేరెంట్సే ఫస్ట్, అయితే గురువులు పేరెంట్సే. అందుట్లో తల్లి పాత్ర చాలా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి తల్లి చెప్పాలి, అమ్మ ఇది ఇట్లాగా, ఇది ఇట్లాగా. ఫస్ట్ వాళ్ళకు ఒక ఫేస్ ఇవ్వాలి. మనం ఏమి జరిగినా మనం రిసీవ్ చేసుకొని మనం వాళ్ళకి చెప్పే అవకాశం ఇవ్వాలి. చెప్పే అవకాశం ఇస్తే వాళ్ళు ఓపెన్ అవుతారు. ఓపెన్ అవుతే సరే ఇది చేయకు, అది కానీ అది దాన్ని నువ్వు అలా చేస్తావు, నువ్వు ఇది కొట్టి తిట్టి అది ఏమి కాదు. అది ఇంకా వాళ్ళు అమ్మో కొడతారు, తిడతారు, ముందే జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చేసుకొని లేదు ఇట్లా చేద్దాం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోతాం, ఫ్రెండ్స్ అక్కడ తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం. అది ఎక్కడ నాన్ స్టాప్ అనమాట. మదరే అన్ని కూర్చోపెట్టి చూపి మళ్ళీ అది కూడా ఫాదర్తో మళ్ళీ నైట్ డిస్కస్ చేయాలి తల్లి. పాప ఇట్లా చెప్తుంది, పాప ఇది అడుగుతుంది, పాప అది అంటుంది. బాబు కొడుకు అయితే వాడు ఏంటి 10th క్లాస్ నుంచి సిగరెట్లు, ఇంటర్ నుంచి డ్రగ్స్, వాడెక్కడ వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఇద్దరు జాబ్స్ చేస్తేనే మన ఫ్యామిలీస్ ముందుకెళ్తాయి. ఏదో ఒక యాక్టివిటీస్ మదర్కి ఉంటుంది, ఫాదర్కి ఉంటుంది, చేసుకోవాల్సింది తప్పదు. కానీ నేనేమంటా అంటే నా సజెషను ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు మీరు టోటల్గా ట్యూషన్స్ పెట్టిన తినేటప్పుడు తిన్నాకనో టైం పాస్గా మాట్లాడండి. మాట్లాడి వాళ్ళని తెలుసుకోండి. పిల్లలకి చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. 10th క్లాస్లో మార్కులు తక్కువ వచ్చినాయని, 8th క్లాస్లో మార్కులు తక్కువ వచ్చినాయి. ఏంటిది ఎక్కడ? ఒక అమ్మాయి ఏదో టీచరు, నేను చూసాను ఒక వీడియోలో, టీచర్ ఏదో సరిగ్గా లేటుగా వచ్చావో సరిగ్గా రాలేదంటే ఆ అమ్మాయిని టీచర్ని చెప్పు తీసుకొని కొట్టేసింది. ఫటా 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 అది ఒక వీడియో తీసి అది చాలా ట్రోల్ అయింది. అది ఒక 6 months 1 year బ్యాక్, నాకు గుర్తులేదు. అమ్మాయి ఏంటది?
టీచర్ కొడుతుంది, టీచర్ ఇది చేస్తుందని కొన్ని కంప్లైంట్స్. ఒక పిల్ల టీచర్ని కొట్టేయటం ఏంటి, చెప్పుతో కొట్టడం ఏంటి, అంత తప్ప ఆమె ఏం చేసింది? నీకు కంప్లైంట్ ఉందా, నువ్వు ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయి, పేరెంట్స్ని తీసుకెళ్ళి మాట్లాడు, నువ్వు ఆ పని చెయ్యకమ్మా అని చెప్తే అది కొట్టేయడం ఏంటి? అంటే ఇది ఎక్కడికి పోతుంది? అంటే మనము ఇప్పుడు ఎవరిని అంటారు జనరల్గా అంటే ఫస్ట్ అయితే మన ఇంట్లోనే ఏంటంటే, నేను ఒకటి అంట, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న నలుగురే కదా, ఇదివరకులాగా 12, 15, 18 మంది లేరు కదా. నలుగురిలో కోఆర్డినేషన్ లేకపోతే ఎట్లాగా? పేరెంట్సే దీనికి చూసుకోవాలని నా ఇది. అయితే అసలు ఈ మార్పు ఎందుకు వస్తుంది పిల్లల్లో? అయితే అగ్రెసివ్గా ఉండడం కానీ, లేదంటే వాళ్ళని హర్ట్ చేసుకోవడం కానీ, ఈ మార్పు ఎందుకు వచ్చిందండి? నేను కొంత భాగం సోషల్ మీడియా అంటానమ్మా. ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ వచ్చేసింది, అంటే క్విక్గా అయిపోవాలి. మనం ఇప్పుడు ఒక 20 నిమిషాలు ఇంటర్వ్యూ అంటే మనకు కూడా చూసే ఓపిక లేదు. రీల్స్, షార్ట్స్, ఇట్లా కార్లో కూర్చుంటే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా షార్ట్స్ అంటే అంత షార్ట్గా అయిపోవాలి. ఏది కూడా ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్లో రిజల్ట్ వచ్చేయాలి. ప్రయత్నం లేకుండా రిజల్ట్ ఎలాగొస్తాయి? సంవత్సరాలు ఇంతవరకు కాలంలో ఒక ముని లాంటోడు ఎన్ని సంవత్సరాలు కూర్చొని తపస్సు చేస్తే ఒక విషయం మనకు చెప్పేవాళ్ళు వాళ్ళు. అలాంటిది అన్ని సంవత్సరాలు వీళ్ళు చెయ్యకోకుండా 30 మినిట్స్లో 1 మినిట్లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం రిజల్ట్ వస్తాయని పిల్లలకి సోషల్ మీడియా చూడడం. ఫోన్ ఇవ్వకపోతే బ్లాక్మెయిలింగ్. ఒక తల్లి తను పని చేసుకోవాలంటే ఆ పిల్లోడు 2 ఏళ్ళ పిల్లోడుకు 3 ఏళ్ళ పిల్లోడుకు చేతిలో ఫోన్ పెట్టేయాలి. లేకపోతే ఇంకొకటి, స్కూల్కి నాకు సైకిల్ కావాలి, లేకపోతే సైకిల్ అంటే ఒకటి ఓకే, మంచి ఎక్సర్సైజ్, వెళ్ళి రావడం మంచిది. ఇంకొకటి బండి, 10th క్లాస్లో రాగానే 8th క్లాస్ నుంచి వాడు బండి అని పిక్క తింటాడు. ఇంకొకటి ఆ కారు, ఇంటరు డిగ్రీకి కారు. ఎక్కడ వరకు ఆగుతుంది ఇది? ఉంటే ఇచ్చుకుంటే పర్వాలేదు, ఈడేసుకొస్తే పక్కనోడికి ఇది. ఆడు షార్ట్ టెంపర్ ఎక్కువైపోతుంది. నా కారు బండి ఎవరు ఆ మధ్యలో కూడా బైక్ కొనివ్వలేదని వాడు వాళ్ళ నాన్ననో అమ్మనో కొట్టాడు. ఇంకోటి ఏదో ఐఫోన్ కొనివ్వలేదని వాళ్ళ అమ్మని చంపేయడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడ వరకు ఆగుతుంది ఇది? ఎలాగా? ఇవి సోషల్ మీడియా, ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, ఇలాంటివి తీసుకురండి ముందుకి, పిల్లల్లో అవగాహన పెంచండి, ఒక మోటివేషన్ బాగా చెప్పండి. ఇది ఎందుకంటే చాలా మంది చాలా వస్తున్నాయి ఇప్పుడు మోటివేషన్. నేనే పొద్దున వింటూ ఉంటాను, మనం కావాలంటే కష్టపడాలి, కష్టపడి సాధించుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు సినిమా రంగంలో కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వాళ్ళు ఎంత, చిరంజీవి గారు చెప్పరా, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. వాళ్ళ ఇంట్లో ఆయన కష్టానికి ఎంతమంది, 9-10 మంది హీరోలు అయ్యారు. ఆయన కష్టం, వాళ్ళు కూడా అలాగే కష్టపడాలి. ఇమ్మీడియట్లీ ఎవరు అల్లు అర్జున్, చిరంజీవి వీళ్ళు ఎవరు కారు. ఎందుకంటే వాళ్ళు చేస్తూ 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 వాళ్ళకంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా చేస్తూ 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 ఉంటేనే అంత కష్టం. అవన్నీ పిల్లలకి అర్థమయ్యేలాగా పేరెంట్స్ చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నట్లు ఫోన్ అన్నారు. సో ఫోన్ ఇవ్వకపోతే అసలు పని జరగట్లే ఈ కాలంలో. వాళ్ళ స్కూల్ నుంచి కానీ ఏవో మెసేజ్లు రావడం కానీ, హోంవర్క్లు కానీ ఏమైనా చెక్ చేయడం కానీ ఫోన్లో చెక్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఫోన్ అలవాటు తప్పించడానికి పేరెంట్స్ ఏ విధంగా కంట్రోల్ చేయాలంటారు? అమ్మ, నువ్వు అన్నది కరెక్ట్. 8th క్లాస్ నుంచో మెసేజ్లు, అట్లా 10th క్లాస్ వాళ్ళకి ఏదో మ్యాథ్స్ గురించో అట్లా ఫోన్ అవసరం అవుతుంది. 4th క్లాస్ వాడికి ఏం పనమ్మా ఫోను? 2 ఏళ్ల పిల్లోడికి ఏం పనమ్మా ఫోను? అదే ఫోన్ ఇవ్వకుండా వీళ్ళని ఎలా బిజీ చేయొచ్చు అంటారు? ఎలా బిజీ చేయాలి అని అంటే, ఇప్పుడు 2 ఏళ్ల పిల్లోడు, 3 ఏళ్ల పిల్లోడు, మా పిల్లల వయసులో ఫోన్ లేదు, వాళ్ళు ప్లే స్కూల్కి పంపించడము, కింద అపార్ట్మెంట్స్లో ఆడుకొనివ్వడము, వాళ్ళు ఆడుకున్నప్పుడు పేరెంట్స్ లేకపోతే ఇంట్లో గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉంటే వాళ్ళతో స్పెండ్ చేయడము. మా పిల్లలు మా అత్తగారు వాళ్ళ దగ్గర ఎక్కువ పెరిగారు. ఆమె పక్కన పడుకోబెట్టుకొని అన్ని కథలు చెప్పేది, రామాయణం, నాకంటే మా పాపకి మా బాబుకి ఎక్కువ తెలుసు సర్టెన్ టైంలో. నీకెట్లా తెలుసు అంటే, ఇది నానమ్మ స్టోరీ చెప్పింది అంటే. ఇట్లాగా స్పెండ్ చేయొచ్చు కదా. ఈ ఎంతసేపు వాళ్ళ మీద అనడం కాదు, మనది కూడా ఉంటది కదా. ఒక రామాయణం గురించి రోజు ఒక అరగంట చెప్పమనండి. గ్రాండ్ ఫాదర్ ఉంటే మదర్ని కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పమనండి. ఆ రాముడే అన్ని కష్టాలు పడితే మనకి ఇవన్నీ చిన్న చిన్న. మహాభారతం గురించి చెప్పమనండి, శ్రీకృష్ణుడు చేసిన యుద్ధాల గురించి చెప్పమనండి. ఇట్లాగా వాళ్ళని బిజీ చేయాలి. అంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇలాంటివి ఉంటే పిల్లల్లో ఇది తీసుకురావచ్చు. ఒక మంత్లీ ఒకసారి టూర్ తీసుకెళ్ళండి, 2 monthsకో మీ బడ్జెట్ను పెట్టి చిన్న చిన్న చుట్టుపక్కల వాళ్ళకి అట్ల గురించి చెప్పండి. ఇప్పుడు వన భోజనాలు అట్లా జరుగుతాయి, తీసుకెళ్ళండి.
వాళ్ళకి నెక్స్ట్ మా మామ పలానా టైంలో వనభోజనాలు చేశాడు, నెక్స్ట్ జనరేషన్కి అది అలవాటు అవుతుంది కదా, వీడు నేను కూడా పెద్ద అయినాక ఇలా చేయాలి, దాని గురించి ప్రణాళిక, దాని గురించి సిస్టము. మా అత్త ఇట్లాగా ఒక పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళండి పిల్లలకి, పెళ్లి సిస్టమ్ ఇట్లాగ ఉంటుందని చెప్పండి, ఈ సాంప్రదాయాలు మన సాంప్రదాయాలు ఇట్లా ఉంటాయని చెప్పండి. ఇవన్నీ మంచి పద్ధతులే కదా, మంచి సొసైటీని మనం వాళ్ళకి ఇస్తున్నట్టే కదా. ఇవి ముందుకు తీసుకెళ్ళండి. ఎంతసేపు ఫోన్లో ఏముంటుంది మీకు నాకు, అంటే మీరు జాబ్ చేస్తున్నారు, ఫోను, నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఒక బిజినెస్ చేస్తున్నాను, మనకు ఉంటుంది. ఫోన్ కాదు జీవితము, ఫోన్ ఒక పార్ట్ 10% జీవితం. చెప్పండి, కూర్చోపెట్టి చెప్పండి, నేనైతే కూర్చోపెట్టి చెప్తే ఎంత కఠినాత్ములైనా మారుతారు. మన పిల్లలైతే అంత కఠినాత్ములు కాదు, వాళ్ళకి తెలిసి తెలియకోకుండా జరుగుతున్నవి ఈ సూసైడ్లు కానీ ఇంకొకటి కానీ బ్లాక్మెయిలింగ్ సిస్టమ్ కానీ కూర్చోపెట్టి చెప్పి అంతకి దాటిపోతే, మీ చెయ్యి దాటిపోతే 90% దాటిపోతే మీరు అప్పుడు ఈ సైకాలజిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి, తప్పేం లేదు. మనకు కడుపులో నొప్పి వస్తుంది, కడుపు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, మెంటల్లీ ప్రాబ్లం వచ్చింది, ఆ పిల్లలు వింటలేదంటే చిన్న చిన్న కౌన్సిలింగ్స్ ఇప్పించండి, తప్పేముంటుంది దాంట్లో, వాళ్ళే రెక్టిఫై అవుతారు. దీన్ని ఏం పెద్ద సమస్యగా తీసుకోకోకుండా ఇది మీరు కూడా మీ భాగం, మీడియా వాళ్ళు కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, పేరెంట్స్ ఎలా కంట్రోల్ చేయాలి పిల్లల్ని అనేది చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.